హరే శ్రీకృష్ణ. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు గ్రంథ పారాయణ. దేవాదిదేవునిచే ఈ విధంగా ఆజ్ఞాపించబడినదై యోగమాయ అతనికి ప్రదక్షిణ చేసిన తర్వాత అతని ఆజ్ఞ మేరకు భౌతిక జగత్తులో అవతరించింది. పరమశక్తిమంతుడైన భగవానుణ్ణి పరమశక్తి అయినట్టి యోగమాయ దేవకీ గర్భాన్ని రోహిణి గర్భానికి మార్చినప్పుడు దేవకీ రోహిణులు ఇద్దరూ కూడా యోగమాయ ప్రభావంలోనే ఉన్నారు. దానినే యోగ నిద్ర అంటారు. ఇది జరగగానే దేవకి సప్తమ గర్భం నష్టమైనదని జనులు భావించారు. ఈ విధంగా బలరాముడు దేవకీ సుతుడే అయినప్పటికీ రోహిణి నందునిగా ఆవిర్భవించేటట్లు ఆమె గర్భంలోకి మార్చబడినాడు. ఈ ఏర్పాటు తర్వాత దేవాదిదేవుడు విశుద్ధ భక్తుల రక్షణకు సర్వదా సన్నద్ధుడై ఉండేవాడు. అయినా శ్రీకృష్ణుడు విశ్వాత్మునిగా అచింత్యమైన ఐశ్వర్యపూర్ణతత్వముతో వసుదేవుని మనసులోనికి ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు తొలుత వసుదేవుని విశుద్ధ హృదయంలో నిలిచినవాడై తర్వాత దేవకీదేవి హృదయంలోనికి చేరాడని ఈ సందర్భంలో తెలుసుకోవాలి. వీర్యస్ఖలనం ద్వారా అతడు దేవకీ గర్భంలోనికి చేరలేదు. దేవాదిదేవుడు తన అచింత్య శక్తిచే ఏ విధంగానైనా అవతరించగలడు. స్త్రీ గర్భంలో బీజప్రదానమనే సాధారణ పద్ధతిలో జన్మింపవలసిన అవసరం అతనికి లేనేలేదు. దేవాదిదేవుని రూపాన్ని హృదయంలో ధరించినప్పుడు వసుదేవుడు ప్రకాశవంతమైన సూర్యునిలాగా కనిపించాడు. ప్రకాశమనే సూర్యుని తేజోమయ కిరణాలు సాధారణ వ్యక్తికి దుస్సహంగం దహింపజేసేవిగాను ఉంటాయి. వసుదేవుని విశుద్ధ హృదయంలో ఉన్నట్టి భగవద్ అనుగ్రహం భగవద్రూపము శ్రీకృష్ణుని మూల రూపానికి అభిన్నము. ఎచ్చటేని విశేషముగా హృదయములలో శ్రీకృష్ణ రూపము ప్రకటమైనప్పుడు అది ధామము అని పిలువబడుతుంది. ధామం అనేది శ్రీకృష్ణ రూపానికే కాకుండా అతని నామ గుణ పరివారాలకు కూడా అన్వయిస్తుంది. అవన్నీ కూడా ఏకకాలంలో ప్రకటమవుతాయి. ఈ విధంగా దేవాదిదేవుని నిత్యరూపము సర్వశక్తిపూర్ణంగా వసుదేవుని మనస్సు నుండి దేవకీ మనస్సులోకి ప్రవేశించింది. అస్తమించే సూర్యకిరణాలు తూర్పున ఉదయించే చంద్రునికి ఇవ్వబడిన చందంగా అది జరిగింది. హరే శ్రీకృష్ణ. శ్రీకృష్ణ భగవాన్ దేవాదిదేవుడి గ్రంథ పారాయణ సంపూర్ణం. జై శ్రీకృష్ణ.